మార్నింగ్ 7 గంటల నుంచి మొదలవుతుందండి కలెక్షన్ స్టార్ట్. ఇంతకుముందు మాన్యువల్ ఎంటర్ టెస్టింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తున్నాం. కంప్లీట్ ఆటోమేటిక్ ఎనలైజర్ ద్వారా టెస్ట్. శాంపుల్ మార్నింగ్ రైతు తీసుకురాగానే అతనికి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కంప్యూటర్ సిస్టంలో ఎంటర్ చేస్తాం. తర్వాత శాంపుల్ తీస్తాం. శాంపుల్ తీసిన తర్వాత ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మిషన్లో పెడతారు. శాంపుల్ 100 ml శాంపుల్ తీసుకుని ఎనలైజర్లో పెడతారు. అది 30 సెకండ్స్ తీసుకుంటుంది. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ దాంట్లో వాటర్ కంటెంట్ కానీ ఏమన్నా ఉందా అని చూపించడానికి అది తీసుకుంటుంది. నెక్స్ట్ ఎనలైజర్లో ఏదైతే వచ్చిందో దాన్ని సిస్టంలో ఎంటర్ చేస్తారు. సిస్టంలో ఎంటర్ చేసి అతను పోసిన క్వాంటిటీ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ స్లిప్ ద్వారా అతనికి ఇవ్వడం జరుగుతుంది. లేదు ఒకేసారి ఏదన్నా రైతు రోజు తెచ్చే క్వాంటిటీ కాకుండా సడన్గా ఇంక్రీజ్ అయిందనుకోండి మిల్క్, సో ఒకసారి చూస్తాము. ఏంటంటే ఈ అడల్ట్రెన్స్ కిట్స్ ఉంటాయి, వాటితో వేసి చూస్తాం. మామూలుగా వాటర్ ఏమైనా కలిసిందా లేదన్నా ఇంకా ఏమన్నా అదర్ ఏమైనా యాడ్ చేశారేమో అని ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట క్వాలిటీ ఆఫ్ మిల్క్ చెక్ చేయడం. మేడం ఇంతకుముందు అంటే ఈఎంటీ అనే హ్యాండిల్తో ఉండేది. యాక్చువల్గా 1, 2 సార్లు 3 సార్లు కొడితే హ్యాండిల్తో ఉండేది. దాంట్లో ఏంటంటే కంప్లీట్గా ఓన్లీ ఫ్యాట్ ఒకటే కనపడుతుంది. ఇప్పుడు ఎనలైజర్ అనేది దీంట్లో మన యానిమల్లో వచ్చే ఎంత వాటర్ పర్సెంటేజ్ ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది, అంత కంప్లీట్ పిక్చర్ వచ్చేసి ఎనలైజర్ చూపిస్తుంది.